నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాంద్పాడ పారిశుధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ జోయా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఎస్డిపిఐ నాయకుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు షేక్ కరీముల్లా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు వారి సేవలకు గౌరవ సూచకంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వార్డు పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి శాలువాలు కప్పి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. పారిశుధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. వారి కృషి వల్లే మనం ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు. అందుకే పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య రక్షకులుగా, నిశ్శబ్ద సేవకులుగా అభివర్ణించడం జరిగిందని తెలియజేశారు. వార్డు ప్రజలు కూడా మీ ఇంట్లో నుండి వచ్చే చెత్తా చెదారాన్ని ఎక్కడ అంటే అక్కడ వేయకుండా, మురికి కాలువలో వేయకుండా ఒక సంచిలో లేదా డబ్బాలో వేసి పారిశుధ్య కార్మికులకు అందజేయాలని, మనం కూడా మన వార్డుని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో బాధ్యతగా నడవాలని, పారిశుధ్య కార్మికులు కూడా మనవలే మనుషులే అని గుర్తించాలని, పారిశుధ్య కార్మికులకు కూడా అపరిశుభ్రమైన చెత్తా చెదారం తొలగించే సమయంలో, వారి మురికి కాలువలను దిగి కాలువలు శుభ్రం చేసే సమయంలో వారు కూడా అనారోగ్యానికి గురై చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నారని గుర్తించి మనం కూడా నిర్లక్ష్యం వహించకుండా మనవంతు సహాయ సహకారాలు పారిశుధ్య కార్మికులకు అందించాలని వార్డు ప్రజలకు కోరారు. చివరిగా సమాజంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి పారిశుధ్య కార్మికులను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన 11వ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జాస్మిన్ కి, అలాగే శానిటేషన్ సెక్రటరీ నాగేంద్రకి, పారిశుధ్య కార్మికుల మేస్త్రి నజీర్ కి, అలాగే పారిశుధ్య కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో యువా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు ఇస్మాయిల్, ఇష్రాత్, జరీనా, ఫైరోజ్ గార్లు తదితరులు పాల్గొన్నారు. కష్టపడుతున్నాం మొక్క మట్ట చూపి ముందు హీరో ఫోటో దిగుదాం మనం నలుగురం అక్కడ ఇటు వచ్చాను వాళ్ళు అక్కడ నిలబడతారు. ఓకే ఈరోజు నంద్యాల పట్టణంలోని 11వ వార్డు చాంద్పాడ నందు మన కోసం అహర్నిశలు కృషి చేసి సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారుజామునే లేచి మన యొక్క వార్డులను మరియు మన యొక్క పరిసర ప్రాంతాలను మరియు మురికి కాలువలను పరిశుభ్రం చేసే మన యొక్క ఆరోగ్య రక్షకులు మరియు నిశ్శబ్ద సేవకులు అయినటువంటి పారిశుద్ధ కార్మికులను వారి యొక్క సేవలను గుర్తించి వారికి కూడా మనం గుర్తించాలి, వారికి కూడా గౌరవంగా మనము
గౌరవప్రదమైన మర్యాద ఇవ్వాలి మరియు వారి యొక్క సేవలను అభినందించాలనే ఒక నిర్ణయంతో ఈరోజు మేము వారికి మా వంతుగా టిఫిన్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సేవలను కొనియాడుతూ వారిని సన్మానం చేసి ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక ఆరోగ్య రక్షకులుగా మరియు నిశ్శబ్ద సేవకులుగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, వీరి యొక్క సేవలను మనము ఎప్పుడు మరవకూడదు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి ఎలాగైతే పోలీసులు, డాక్టర్లు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా పనిచేస్తారో వారికి సమానంగా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసేవారు పారిశుద్ధ్య కార్మికులు. వీరు ప్రతిరోజు మన కాలనీలను, మన వార్డులను పరిశుభ్రంగా ఉంచడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంటున్నాము. అందుకే వీరిని ఆరోగ్య రక్షకులు అంటారు మరియు నిశ్శబ్ద సేవకులు అంటారు. ఒకే విధంగా ఆలోచించినట్టయితే మనము ఈ విధంగా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నా, వారు మనకి రోజు మన కాళ్ళను పరిశుభ్రంగా ఉంచుతున్నా కూడా మనం ఆరోగ్య పాలవుతున్నాము, హాస్పిటల్లోకి పోయి మన ఆరోగ్యాలు చూపించుకుంటున్నాము. కానీ వారు మన కోసం మురికి కాలువలలో దిగి మురికి కాలువలను క్లీన్ చేయడం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడము, అపరిశుభ్రమైన చోట వారు కూడా క్లీన్ చేయడము జరుగుతుంది. వారు కూడా మన లెక్క మనుషులే, వారికి కూడా ఆరోగ్యం ఉంది, వారికి కూడా కుటుంబం ఉంది, వారికి కూడా చర్మ వ్యాధులు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి కూడా ఆరోగ్యం చెడిపోయి వారు కూడా రెస్ట్ తీసుకుంటారు, వారు కూడా అనారోగ్యం పాలవుతారని ప్రజలు గుర్తించి వారి సేవలను గుర్తించి మనం కూడా ఎక్కడంటే అక్కడ చెత్తను వేయకుండా వారికి చెత్తను మనము ఒక సంచిలో లేదా బుట్టలలో వేసి వారికి అందించాలని, అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చెత్త చెదారం వేయకుండా మురికి కాలువలలో కూడా చెత్త చెదారం వేయకుండా మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి కూడా తగిన మర్యాద ఇవ్వాలని మరియు వారి యొక్క సేవలను కూడా మనము కొనియాడాలని, వారికి మన సహాయ సహకారాలు అందించాలని వార్డు ప్రజలకి కోరుతూ మరొకసారి వారి యొక్క సేవలను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.